హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈసారి సమ్మర్ ట్రిప్ అంటే కొంచెం ఒక 10 డేస్ బాగానే మేము ఊర్లో ఉన్నాము. అక్కడ పెళ్ళి అయిన తర్వాత నేను మా చెల్లి వాళ్ళ ఇంట్లో 1 వీక్ ఉన్నాను. చూడండి, మా మరిది మమ్మల్ని మచిలీపట్నం బీచ్కి తీసుకెళ్ళాడు. అంటే అక్కడ నియర్ బై ఏది ఉందని చూస్తే అదే ఉంది, విజయవాడకి కొంచెం దగ్గరలో. మచిలీపట్నం మార్నింగ్ ఎంత 10 o'clock అట్లా బయలుదేరి ఉంటాము. ఏం జరిగిందంటే నైట్ ఫుల్ వర్షం పడిందనమాట. అందుకే మార్నింగే వెళ్ళాల్సిన వాళ్ళం, నైట్ ఫుల్ వర్షం పడి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వెదర్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది మాకు. సమ్మర్ లాగానే లేదు, మంచిగా వర్షం పడి అంతా పచ్చగా ఉందన్నమాట. మేము టిఫిన్ కూడా చేసి రాలేదు, మా మరిది ఇక్కడ టిఫిన్ తినిపించాను. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. నేను యాక్చువల్గా సాంబార్ ఇడ్లీ తినను, ఇక్కడ ఈ హోటల్లో సాంబార్ ఇడ్లీ తిన్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది సాంబార్ కూడా. ఇకపోతే మళ్ళీ తినేసి జర్నీ స్టార్ట్ చేసాము. దాదాపు ఒక 2 hours పట్టింది అనుకుంటా మాకు కార్లో వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత మంచిగా ఉందంటే వ్యూ అంతా. అసలు వెదరు అటు ఎండ లేదు, ఇటు వర్షం కూడా పడట్లేదు అనమాట. ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. అసలు చాలా సపోర్ట్ చేసింది వెదర్ మాకు, మేము అటు వెళ్ళడానికి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకైతే. బీచ్కి వెళ్ళినప్పుడు దాదాపు 2 hours బీచ్లో ఆడుకున్నారు పిల్లలు. ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే చాలా ఎంజాయ్ చేశారు. మ్యాక్సిమం మా పిల్లలకి ఏంటంటే అట్లా ఓపెన్ ఏరియాలకి వెళ్ళటం చాలా తక్కువ అనమాట. మేము హైదరాబాద్లో ఉంటాం కదా, ఇట్లా బీచ్కి వెళ్ళటం మాత్రం మా పిల్లలు అంటే చిన్నప్పుడు వెళ్ళారు. చిన్నప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు తీసుకెళ్ళాము మేము, అప్పుడు చెన్నై బీచ్కి వెళ్ళాము. కానీ వీళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట రావటం. మా పాప మా బాబు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారనమాట. ఎంత బాగుందంటే అంత బాగుందన్నారు. కాకపోతే కొంచెం వాటరే అది బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అలా ఎందుకున్నాయంటే పక్కన పోర్ట్ వర్క్ ఏదో జరుగుతుందని చెప్పారు అక్కడ మేము అడిగితే. కాకపోతే ఎప్పుడు వాటర్ ఇట్లానే ఉంటాయంట ఇక్కడ. నేనైతే దిగలేదు వాటర్లోకి, పిల్లలే 2 hours దిగి చక్కగా ఎంజాయ్ చేశారు. నాకు చూడడానికే అలసిపోయి నేను కోకోనట్ వాటర్ తాగా. వాళ్ళైతే అసలు చూడండి, వస్తున్నారు వెళ్తున్నారు, ఆ మిడిల్ ఆఫ్ ద వాటర్ దాకా వెళ్ళినారు వాళ్ళు. అవి అక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు బ్లాక్ టీషర్ట్ మా మరిది, మా పాప, మా చిన్నదన్నమాట మా చెల్లి కూతురు. అవి వీళ్ళ ముగ్గురు అయితే ఫస్ట్ మా చిన్నది కూడా అసలు చాలాసేపటి వరకు నీళ్ళల్లో దిగలేదన్నమాట. మా మరిదే ఎత్తుకొని ఉన్నాడు. తర్వాత ఎప్పటికో ఇక దాదాపు 45 minutes తర్వాత దాని భయం పోయి అప్పుడు దిగిందనమాట. ఆ తర్వాత వెళ్ళే ముందు ఇక లాస్ట్ 1 hour వీళ్ళు నలుగురు ఆడుకున్నారు. అదిగోండి ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది అనమాట మా చిన్నది వెళ్ళిపోయే సమయంలో. ఇక వీళ్ళు ఏం చేసినారంటే ఒక ఖాళీ బాటిల్ ఒకటి దొరికిందనమాట. ఆ బాటిల్ తీసుకొని చక్కగా ఇద్దరు క్యాచెస్ ఆడుకున్నారు. ఇక్కడ పక్కన ఆంటీలు ఉన్నారు, అసలు చక్కగా రౌండప్ వేసేసి నలుగురు మస్తు ఎంజాయ్ చేసినారు. అవి చూడండి, ఆ బాటిల్ ఎవరు క్యాచ్ పడతారో ముందని. ఇక్కడ నేను వీడియో ఫస్ట్ నుండి తీయలేదండి, ఆమె ఖాళీ బాటిల్ కింద పెట్టుకొని కూర్చుంటుంది. ఆ సౌండ్ అది నేను ఫస్ట్ నుండి వీడియో ఎందుకు తీయలేదా అనిపించింది. అవి చూడండి. మళ్ళీ ఇక రిటర్న్ అయ్యామన్నమాట. అక్కడ అంతా వర్క్ జరుగుతుందన్నమాట, బీచ్ ఫెస్టివల్ ఉందంట ఆ 1 weekలో. తర్వాత వచ్చేటప్పుడు మేము విజిట్ చేసినాం, చర్చి దగ్గర ఆగామండి. చర్చి కూడా చాలా పెద్ద ఉందన్నమాట. జస్ట్ బయట నుండి వెళ్ళే చూసి వచ్చేసాము. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అని చెప్పొచ్చు ప్రదేశాలు. మంచిగా వర్షం పడి అంత పచ్చగా ఉంది. నాకైతే ఇట్లాంటి ఏరియాస్ చూడడం చాలా అంటే చాలా ఇష్టం. ఓపెన్ ఏరియాస్ చక్కగా ఏమైనా పాతవి పురాతనవి చూడాలంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇగో ఇవన్నీ అట్లనే ఉన్నాయి. చర్చి కూడా చూడండి, ఎప్పటి దానిలోనో ఉంది కదా. అక్కడ సరౌండింగ్స్ అగో అది అక్కడేమో ఇప్పుడు కడుతున్నారు. ఇగో ఈ చెట్లు అసలు ఎంత పచ్చగా ఉందంటే అంత పచ్చగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది.
మళ్ళీ అక్కడ మేము పక్కన చూడండి, నేను ఇది కాళ్ళనే తీసాను. ఇదంతా గ్రీనరీ, అసలు ఎంత బాగుందో. విజయవాడ టు మచిలీపట్నం వెళ్ళే దారిలో ఉందన్నమాట ఈ చర్చి. నెక్స్ట్ ఇక లంచ్ టైం అయిపోయింది అనుకోండి, 4 o'clock అట్లా అవుతుంది అనుకుంటా. ఆ టైంలో వచ్చి మేము లంచ్ చేసాము ఇక్కడ విజయవాడ, అది కూడా ఆల్ఫా దగ్గర లంచ్ చేసేసి ఇక ప్యాకప్ అని అలసిపోయి పడుకున్నారు పిల్లలు.